అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసే కథ లక్ష్మిగారిది. ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. చూడండి, లక్ష్మీగారే అంటారు, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మా లైఫ్ స్టార్ట్ అయిపోయింది అని. అసలు ఈ ఒక్క మాటలోనే వాళ్ల ప్రయాణం ఎంత కష్టంగా మొదలైందో మనకర్థమైపోతోంది. ఇక్కడ మనం చూస్తున్నది లక్ష్మిగారు, వయసు 38. ఇంకా వాళ్ల భర్త వయసు 44. ఇద్దరూ చిన్న వయసు నుంచే, అంటే లక్ష్మిగారు హైస్కూల్ తర్వాత, ఆయన 10వ తరగతి తర్వాత నుంచే పని చేస్తున్నారు. కాని విచిత్రమేంటంటే, ఇన్నేళ్లుగా సంపాదిస్తున్నా వాళ్ల డబ్బు మీద వాళ్లకెలాంటి కంట్రోల్ ఉండేది కాదు. జీతం రాగానే వాళ్ల తల్లిదండ్రులకిచ్చేయాలి. సరే, ఇప్పుడు వాళ్ల జీవితంలో కంట్రోల్ లేని ఆ మొదటి దశ గురించి చూద్దాం. ఫినాన్షియల్ అబ్యూస్, అంటే ఆర్థికంగా వేధించడమనేది వాళ్లకు ప్రతిరోజూ జరిగేదన్నమాట. అసలు ఈ ఆర్థిక నియంత్రణ అనే చక్రం ఎలా ఉండేదో చూడండి. ఫస్ట్, వాళ్లు జీతం సంపాదించేవాళ్లు. జీతం వచ్చిన వెంటనే దాన్ని తీసుకెళ్లి ఇంట్లో వాళ్లకిచ్చేసేవాళ్లు. ఆ డబ్బుని వాళ్ల అవసరాలకు కాకుండా వాళ్ల తోబుట్టువుల కోసం ఖర్చు చేసేవాళ్లు. చివరికి ఏమయ్యేది? ఈ దంపతుల చేతిలో ₹1 కూడా మిగిలేది కాదు. పొదుపు అనే మాటే లేదు. కాని ఈ పరిస్థితి ఎల్లకాలం ఇలాగే సాగదు కదా. ఏదో ఒకరోజు మారాలి. వాళ్ల జీవితంలో ఆ మార్పుకి కారణం ఇల్లు కొనాలని నిర్ణయం. ఇదే వాళ్ల కుటుంబంలో ఒక పెద్ద గొడవకు దారితీసింది. వాళ్ళేం చేశారంటే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హోమ్ లోన్ తీసుకున్నారు. మొదట 22 లక్షలు అనుకున్నారు. కాని బయటినుంచి వచ్చిన ఒత్తిడి వల్ల అది కాస్త 37 లక్షలకు పెరిగిపోయింది. దీంతో వాళ్లు పెద్ద అప్పులో కూరుకుపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సొంతంగా బతకాలని వాళ్లు వేసిన ఈ అడుగుకి సపోర్ట్ దొరకలేదు. పైగా ఇంట్లో వాళ్లనుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వాళ్లకొచ్చే డబ్బు ఆగిపోతుంది కదా. దీంతో ఈ దంపతులు మరింత ఒంటరి అయిపోయారు. ఇక్కడ్నుంచి వాళ్ల జీవితంలో అత్యంత దారుణమైన ఫేజ్ మొదలైంది. ఒకేసారి ఎన్నో కష్టాలు మీదపడ్డాయి. అందులో మొదటిది, భార్య వద్దని చెప్పినా వినకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో ఆయన 3 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఆ దెబ్బనుంచి కోలుకోకముందే కరోనా వచ్చింది. ఆ టైంలోనే 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో చేస్తున్న ఉద్యోగం పోయింది. అప్పటికే ఆయన జీతం 45,000 మాత్రమే. దీనికి తోడు కుటుంబంలో ఆరోగ్య సమస్యల వల్ల క్రెడిట్ కార్డ్ అప్పులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇక అప్పులిచ్చిన వాళ్లనుంచి వేధింపులు మొదలయ్యాయి. అటు అప్పులిచ్చినవాళ్లు, ఇటు ఇంట్లోవాళ్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక వాళ్లు జీవితాన్నే ముగించుకోవాలి అనేంత తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయారు. కాని అంతటి నిరాశలోనే లక్ష్మిగార్లో ఒక తల్లి ధైర్యం చేసింది. ఆ చీకటి నుంచి ఆమె ఎలా వెలుగులోకి వచ్చారో చూద్దాం. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన, మన సమస్యల కోసం వాడి జీవితాన్నెందుకు ముగించాలి? వాడికోసం నేను బతుకుతాను. తన కొడుకు కోసం ఆమె ఓడిపోకూడదని నిర్ణయించుకుంది. పోరాడాలని నిశ్చయించుకుంది. ఇక్కడ్నుంచి వాళ్ళ కమ్బ్యాక్ చూడండి. 20 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల ఆయనకు ఇంటర్వ్యూల అనుభవం లేదు. అప్పుడు లక్ష్మీగారే ఆయన కోచింగిచ్చారు, శిక్షణిచ్చారు. దాని ఫలితంగా ఆయనకు మొదట బ్రాంచ్ మేనేజర్గా నెలకు 80,000 జీతంతో ఉద్యోగమొచ్చింది. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత ఏరియా మేనేజర్గా ప్రమోషన్ మీద నెలకు 1,05,000 జీతానికి వెళ్లారు. అంటే వాళ్ల ఆదాయం రెట్టింపు కన్నా ఎక్కువైంది. ఇలా ఒక స్థిరమైన ఆదాయం వచ్చాక లక్ష్మీగారు వాళ్ల ఆర్థిక జీవితాన్ని మళ్లీ చక్కదిద్దే పని మొదలుపెట్టారు. ఆమె చాలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లారు. మొదట ఎక్కువ వడ్డీయున్న క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసేశారు. తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడుతున్న కుటుంబ సభ్యులకు డబ్బులివ్వడం పూర్తిగా ఆపేశారు. అప్పులిచ్చిన ఒక్కొక్కరితో మాట్లాడి వడ్డీ లేకుండా అసలు మాత్రమే తిరిగి చెల్లించేలా ఒప్పించారు. నెలకు 25,000 ఒకరికి చొప్పున అప్పులు తీరుస్తూ వచ్చారు. ఇది చాలా క్లియర్ స్ట్రాటజీ. కేవలం అప్పులు తీర్చడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకూడదని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వీడియోలు చూడటం మొదలుపెట్టారు. చిన్నప్పుడు ఎవరూ నేర్పించని ఆర్థిక పాఠాలను ఆమె నేర్చుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి మారింది. కేవలం బతకడం కోసం కాదు, ఒక సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం సరైన ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న, మా అబ్బాయి భవిష్యత్తును కాపాడటానికి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది. వాళ్ల ఫోకస్ మొత్తం కొడుకు భవిష్యత్తు మీదే ఉంది. అయితే ఇన్సూరెన్స్ విషయంలో వాళ్లకు నిపుణుల నుంచి కొన్ని ముఖ్యమైన సలహాలు అందాయి. వాళ్ల భర్త పేరుమీద ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ 95 ఏళ్ల వరకు ఉంది. కాని నిపుణులేం చెప్పారంటే దాన్ని 70-75 ఏళ్లకు తగ్గిస్తే ప్రీమియం తగ్గుతుందని. ఎందుకంటే
పిల్లలు సెటిలయ్యాక అంత పెద్ద కవరేజ్ అవసరం లేదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే వాళ్ళ అబ్బాయికి ముందే ఒక ఆరోగ్య సమస్య ఉండటంతో పాలసీ రిజెక్ట్ అయింది. దానికి సలహా ఏంటంటే వేరే కంపెనీలకు అప్లై చేయమని. కొన్ని కంపెనీలు ఆ ఒక్క సమస్య తప్ప మిగతా అన్నిటికీ కవరేజ్ ఇస్తాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ కాలం ఉండడం ముఖ్యం కాదు, మనకు నిజంగా అవసరమైన సమయంలో మనల్ని ఆర్థికంగా ఆదుకునేలా ఉండాలి. అదే సరైన వ్యూహం. ఈ చార్ట్ చూస్తే వాళ్ల ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ల ఆదాయం నెలకు 45,000. కానీ వాళ్ల కష్టం, పట్టుదలతో ఇప్పుడది నెలకు 1,05,000కు చేరింది. ఇది వాళ్ల పోరాటానికి, సరైన ప్రణాళికకు ఒక పెద్ద నిదర్శనం. ఈ కథ మొదలయింది నాలెడ్జ్ లేకపోవడంతో. లక్ష్మిగారు, ఆమె భర్త ఎన్నో కష్టాలు పడి ఈ ఆర్థిక పాఠాలు నేర్చుకున్నారు. ఇది మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఇంట్లో, బడిలో నేర్పించకపోతే ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అసలు ఎక్కడ మొదలవ్వాలి? దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమెలా?